వెల్కమ్ బ్యాక్. ఈరోజు క్లాస్లో మనం స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ సంబంధించిన చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. సో చాప్టర్లోకి వెళ్ళే ముందు మళ్ళొక్కసారి మనం అలా అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళొద్దాం. ఏం నేర్చుకున్నాం మీరు క్లాస్కి మర్చిపోతుంటారు కాబట్టి చూడండి. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్లోనూ ఇంకా మన చాప్టర్ పేరే మొదలు పెట్టలేదు. స్క్వేర్ రూట్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, మనం వెరీ బిగినింగ్లో ఉన్నాం. 3 వీడియోలు అయినా కూడా మనం ఇంకా ఇంట్రడక్షన్ పార్ట్లోనే ఉన్నాం. స్క్వేర్ రూట్స్లోకి ఇంకా మనం అడుగు పెట్టలేదు. బట్ ఇంట్రడక్షన్ పార్ట్లో చాలా వాల్యుబుల్ విషయాలు ఉన్నాయి. సో స్క్వేర్ నెంబర్స్ని మనం పరిచయం చేసుకున్నాం. మీకు ఈ నెంబర్స్లో నేను సర్కిల్ చేసిన నెంబర్స్ని ఒక స్పెషల్ నేమ్తో మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఆ నెంబర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటో చేసి చెప్పాను. వీటిని మనం స్క్వేర్ నెంబర్స్ అన్నాం. ఎందుకంటే 1ని 1 into 1 రాయొచ్చు, 4ని 2 into 2 రాయొచ్చు. 1కి 4కి మధ్యలో ఉండే నెంబర్లకు ఆ స్పెషాలిటీ లేదనుకున్నాం. అలా 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 మనం స్క్వేర్ నెంబర్స్ని పరిచయం చేసుకున్నాం. 30 స్క్వేర్ వరకు, మిమ్మల్ని 20 స్క్వేర్ వరకు అందరినీ నేర్చుకోమని చెప్పాను. ఇంకా మంచి పిల్లలైతే 30 స్క్వేర్ వరకు నేర్చుకోవచ్చు. అలా మనం ముందుకు వస్తూ 100 వరకు ఉన్న స్క్వేర్ నెంబర్స్ అన్నిటినీ మీకు ఒకసారి డిస్ప్లే చేసి వాటి యొక్క ప్రాపర్టీస్ చెప్పాను మీకు. నేను ఆ స్క్వేర్ నెంబర్స్లో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయో మనం ఒక 4 ప్రాపర్టీస్ మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మీకు చిన్న టెస్ట్ పెట్టాను. సో దీని ఆన్సర్స్ చెప్పి ఇవాళ మనం క్లాస్ని కంటిన్యూ చేసుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మీకు ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్లకి ఆన్సర్ చూద్దాం. నెంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ 58 స్క్వేర్ అండ్ 59 స్క్వేర్. ఇలా రెండు పక్కనే 58, 59 రెండిటికి మధ్యలో ఉండే నాన్ స్క్వేర్ నెంబర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఈ చిన్న నెంబర్ యొక్క 58కి స్క్వేర్. 58కి స్క్వేర్ ఎంత? 50కి స్క్వేర్ 100, 16, 116. సో 116 నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి 58 స్క్వేర్కి 59 స్క్వేర్కి మధ్యలో. మీరు కొంచెం లాజిక్ ఆలోచించి చెప్పండి. ఒకవేళ నేను 58 స్క్వేర్కి 60 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయని అడిగితే మీరేం చేస్తారు? బాగా లాజిక్. పక్కనే ఉండే స్క్వేర్ నెంబర్స్ ఇవ్వలేదు నేను. 58 స్క్వేర్ తర్వాత 60 స్క్వేర్కి మధ్యలో ఉండే ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయంటే ఎస్, మీరు అప్పుడు ఏం చేయాలి? 58 స్క్వేర్కి 59 స్క్వేర్కి మధ్యలో ఎన్ని ఉంటాయి, ఈ మధ్యలో ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి, 59 స్క్వేర్కి 60 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నాన్ స్క్వేర్స్ ఉంటాయి విడివిడిగా కనుక్కొని ఆ రెండింటిని ప్లస్ చేయాలి. సో 58 స్క్వేర్కి 59 స్క్వేర్ కంటే 58కి డబల్ అంటే 116. 59 స్క్వేర్కి 60 స్క్వేర్ కంటే 59 స్క్వేర్ అంటే 100, 9 డబల్ 18, 118. సో 118, 116ని యాడ్ చేస్తే 234, టోటల్ 234 ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మిమ్మల్ని మీకు తెలిసిన విషయాల నుంచి ఇంకొంచెం హయ్యర్ ఆర్డర్కి తీసిపోయి మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ABCDE ఒక 5 digit నెంబర్ అయితే ఇస్ ఎ స్క్వేర్ నెంబర్ కూడా, దెన్ ఈ కెనాట్ బి. ఈ ఎవరు? యూనిట్స్ ప్లేస్ డిజిట్. యూనిట్స్ ప్లేస్లో ఏది ఉండకూడదు అది స్క్వేర్ నెంబర్ అయితే? ఎస్, 2 ఉండకూడదు. స్క్వేర్ నెంబర్ అయితే వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన స్క్వేర్ నెంబర్లు ఏం కాదు. బట్ స్క్వేర్ నెంబర్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళే ఉండాలి. వీళ్ళ లాంటి వాళ్ళు 0, 4, 1. సో 2, 3, 7, 8లు ఉండకూడదని మనం చెప్పుకున్నాం. సో అది అయిపోయింది. 11 digit నెంబర్ని మనం స్క్వేర్ చేసాం. ఒక నెంబర్లో 11 digits ఉంటాయి, దాన్ని స్క్వేర్ చేసాం. అప్పుడు దాని ఆన్సర్లో స్క్వేర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 11కి డబల్ 22, 22కి ఒకటి తక్కువ 21. సో స్క్వేర్లో 21 లేదా 21 ఆర్ 22 digits ఉండొచ్చు. ఎందుకంటే ఆ 11 digit మనకు తెలియదు కదా. ఉంటే 21 digits లేదా 22 digits ఉండొచ్చు. సో ఇక్కడికి అయిపోయింది. ఇవాళ మనం వెరీ 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 ఇంపార్టెంట్ రూల్స్ అనండి, వాటిని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనండి, ఏదనండి, స్క్వేర్ నెంబర్స్కి సంబంధించి మనం కొన్ని ముఖ్యాంశాలు మనం నేర్చుకుందాం. ఈరోజు అత్యంత విలువైన ఒక కొత్త కాన్సెప్ట్ మీకు నేను చెప్పబోతున్నాను. దట్ ఈస్ పైథాగోరియన్ ట్రిప్లెట్. ఇక్కడ మొదలైన పైథాగోరియన్ ట్రిప్లెట్ ఇక మీకు హయ్యర్ స్టాండర్డ్స్లో, హయ్యర్ క్లాసెస్లో చాలా చోట్ల వస్తూ ఉంటుంది. అది కూడా మనం ఈరోజు క్లాస్లో పరిచయం చేసుకోబోతున్నాం. సో ముందుగా ఫస్ట్ పాయింట్ చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n స్క్వేర్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ది. అఫ్కోర్స్ ఇవాళ మాట్లాడుకునేవన్నీ ఇంపార్టెంట్వే, బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే మీకు తెలుసు 1 ప్లస్
నెక్స్ట్ ఆడ్ నెంబర్ 3. 1 + 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4. ఓకే, వెరీ గుడ్. 1 + 3 + 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9. 1 + 3 + 5 + 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 16. మీరు గమనించండి, మనం తీసుకుంటున్న ఏంటవి? స్టార్టింగ్ నుంచి ఆడ్ నెంబర్స్. ఇది ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ అంతే కదా. ఆడ్ నెంబర్స్లో మొదటి 2 ఏంటవి? 1, 3. ఇవి మొదటి 3 ఆడ్ నెంబర్స్. ఇవి మొదటి 4 ఆడ్ నెంబర్స్. బాగా సెంటెన్స్లో ఒక వర్డ్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ సమ్ చేస్తే ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ ఆన్సర్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ ఆన్సర్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. సో మీరు 4 అని గుర్తుపెట్టారా? 4 ఈజ్ నన్ అదర్ దాన్ 2 స్క్వేర్. 9 ఈజ్ నన్ అదర్ దాన్ 3 స్క్వేర్. 16 ఈజ్ నన్ అదర్ దాన్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ 16. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే 4 స్క్వేర్ వచ్చింది. 16 అంటే 4 స్క్వేర్ కదా. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే 3 స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే 2 స్క్వేర్ వస్తుంది. అంటే మీరు నిజంగా ఎడిషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేను ఎడిషన్ చేశానా? 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16 అన్నానా? అనలే. డైరెక్ట్గా ఏం రాశాను? నేను ఎన్ని ఆడ్ నెంబర్స్ తీసుకుంటున్నాను? 4. వాటిని ఏం చేస్తున్నాను? యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? నేను తీసుకుంది 4 కదా, 4కి స్క్వేర్ వస్తుంది. అంటే 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 + 23 + 25 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అనుకోండి. మీరు ఎడిషన్ చేసుకుంటూ కూర్చుంటే ఇది టైం తీసుకుంటుంది. ఎడిషన్ చేయకుండా ఇప్పుడు ఏం నేర్చుకోం మనం. ఈ అబ్జర్వేషన్ ద్వారా ఈ ఎడిషన్కి ఆన్సర్ మనం డైరెక్ట్ ఎలా చెప్పచ్చు? ఎన్ని ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం మనం వరుసగా లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. స్టార్టింగ్ నుంచి చూడండి, స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే 1 నుంచి తీసుకోవాలి. 1 నుంచి ఫస్ట్ 13 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు 13 స్క్వేర్ ఆన్సర్ వస్తుంది. అంటే 169 వస్తుంది. మీరు నిజంగా ఇదంతా యాడ్ చేసి చూడండి. అర్థమైందా? ఇది ఈ రూల్ మనం ఈ షార్ట్ కట్ ఎప్పుడు అప్లై చేయాలి? ఫస్ట్ నుంచి మనం యాడ్ చేస్తుంటే. రైట్, ఒక్కసారి చూడండి. 1 + 3 + 5 + సో ఆన్ అప్ టు 99 ఆన్సర్ ఎంత వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పండి. 99 వరకు ఇవన్నీ ఆడ్ నెంబర్స్ రాసుకుంటూ పోయాను. ఆన్సర్ చెప్పండి. ఎన్ని ఆడ్ నెంబర్స్ అవి? 99 ఆడ్ నెంబర్సా? కాదు. ఇవి ఎన్ని ఉంటాయి తెలుసా? 50 ఉంటాయి. 1 నుంచి 100 వరకు మొత్తం 100 నెంబర్స్. 100 నెంబర్స్లో సగం ఈవే నెంబర్స్, సగం ఆడ్ నెంబర్స్ కదా. కాబట్టి 1 నుంచి 99 వరకు 100లో ఉన్న సగం ఆడ్ నెంబర్స్ ఇవి. అంటే 50 ఆడ్ నెంబర్స్ ఇవి. అప్పుడు వీటిని యాడ్ చేస్తే 50 స్క్వేర్ రావాలి. 50 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 2500 కదా. పనిలో పని మీకు ఓ విషయం చెప్పను. ఇక్కడ నేను ఈ 0తో ఉన్న నెంబర్లు స్క్వేర్ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు 9కి స్క్వేర్ మీ అందరికీ తెలుసు 81. ఇప్పుడు 90కి స్క్వేర్ చేయాలంటే సింపుల్. 9 స్క్వేర్ 81 కదా, 81 రాయాలి. 0కి స్క్వేర్ 2 జీరోలు రాయాలి. ఇప్పుడు 20 స్క్వేర్ రాయాలి. 20 స్క్వేర్ అంటే మీరు నిజంగా 20 × 20 మల్టిప్లై చేయక్కర్లేదు, అంతా సోది. 2కి స్క్వేర్ 4, 0కి స్క్వేర్ 2 జీరోలు. కొంచెం స్పెషల్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. 0తో ఎండ్ అయ్యే నెంబర్లకి స్క్వేర్లు అలా చిటుక్కుని రాసేయచ్చు. 60కి స్క్వేర్ చెప్పండి. ఎస్, 6కి స్క్వేర్ 36, 0కి స్క్వేర్ 2 జీరోలు. ఇంకొకటి చెప్పిన ఇంట్రెస్టింగ్ది, 5తో ఎండ్ అయ్యే నెంబర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. 45ని మీరు స్క్వేర్ చేయగలరా? సెకండ్లో. ఆన్సర్ 2025. నాకేం రాదండి బాబు. నాకు కూడా మీలాగనే 30 వరకే స్క్వేర్లు నోటెడ్. 30 తర్వాత స్క్వేర్లో నేను కూడా మల్టిప్లై చేయాల్సిందే. కానీ 45 స్క్వేర్ అలా ఎలా రాశాను? సరే మీరు ఇవ్వండి. 65 స్క్వేర్ అన్నారు. సార్ 65 స్క్వేర్ చెప్పండి ఫాస్ట్ టక్కన అడిగారు. ఎస్ చెప్తాను. 4225. మీరు కూడా చెప్పేయచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా రాస్తున్నాను. 45కి స్క్వేర్ 2025. మనం ఈ సంవత్సరం 2025 యొక్క స్క్వేర్ నెంబర్ 2025 మన ఈ సంవత్సరం
ఈ సంవత్సరం కూడా ఒక స్క్వేర్ నెంబరే 2025 45 స్క్వేర్గా రాయొచ్చు. 65కి స్క్వేర్ ఎంత రాశాను 4225. ఏమన్నా టెక్నిక్ తెలిసిందా? ఇంకోటి రాయనా 85కి స్క్వేర్, ఇది చిన్నగా రాస్తా మీరు కనిపెట్టండి. 25 72 మీరు కనిపెట్టేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఏంటంటే లాజిక్ ఏంటంటే ఏ నెంబర్ అన్నా ఉండనండి ఇందులో చివర 5 ఉన్నది, దీన్ని స్క్వేర్ చేస్తున్నామంటే 5 యొక్క స్క్వేర్ 25, ఇది చివరికి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం 4 తీసుకున్నాం అనుకోండి, 4 యొక్క నెక్స్ట్ నెంబర్ ఎవరు 5, 4ని 5తో ఇంటూ చేయాలి, ముందు రాయాలి 20. ఇంకోటి చూపిద్దాం. సంథింగ్ చివర 5 స్క్వేర్ ఉన్న నెంబర్కి స్క్వేర్ రాయాలి. 5 స్క్వేర్ చివర అన్నిటికీ 25 రాస్తున్నాను చూడండి మీరు టెక్నిక్. చివర 25 రాసినా, చివర 25 రాసినా, చివర 25 రాసినా. ఎందుకు చివర 5 ఉన్న వాటన్నిటికీ చివర 25 వస్తాయి. సో 5 స్క్వేర్ కాబట్టి 25. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను 7 పెట్టాను అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఎంత రాయాలి 56 రాయాలి. ఎందుకు 7 తర్వాత నెంబర్ ఎవరు 8, 7 × 8 56. సో ఫైనల్గా 75 స్క్వేర్ 56 25. ఇప్పుడు చెప్పండి 95 స్క్వేర్ 9 కదా, మనసులో ఏం చేస్తారు 9 × 10 చేస్తారు, 90 25. ఓకేనా, స్క్వేర్లు రాయటం అదొక టెక్నిక్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకుంది ఏంటి, ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ n స్క్వేర్ వస్తుంది. అది ఇక్కడ దీని మీనింగ్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n స్క్వేర్. 5 ఆడ్ నెంబర్స్ 5 స్క్వేర్. ఫస్ట్ 6 ఆడ్ నెంబర్స్ 6 స్క్వేర్. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ 10 స్క్వేర్. ఫస్ట్ నుంచే కాదు. మరి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఫస్ట్ నుంచి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 7 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్, ఈ ఆన్సర్ ఎంత అని అడిగారు. చెప్పండి. ఇప్పుడు ఇవి ఆడ్ నెంబర్సే, వరుసగా ఉన్న ఆడ్ నెంబర్సే. 7 తర్వాత 9, 9 తర్వాత 11, 11 తర్వాత 13 వరుసగా ఉన్న ఆడ్ నెంబర్సే. కానీ స్టార్టింగ్ నుంచి ఉన్నాయా? లేవు. కాబట్టి దీనికి ఈ రూల్ అప్లై చేసాం. ఇప్పుడు మనం 4ని యాడ్ చేసాం అంటే 4 స్క్వేర్ రాస్తామా? కుదరదు. అప్పుడు ఎలా చేయాలి? ఎలా చేస్తామంటే మీరు 1 స్క్వేర్ ప్లస్ 3 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ జనరల్గా స్టార్టింగ్ నుంచి రాస్తే ఎలా రాస్తారో అలానే రాసుకోండి. దీని ఆన్సర్ మీకు తెలుసుగా ఆల్రెడీ. స్టార్టింగ్ నుంచి 13 స్క్వేర్ వరకు అంటే ఎన్ని ఆడ్ నెంబర్స్ ఇవి? 13 ఆడ్ నెంబర్స్ అనేరు మీరు. ఆడ్ నెంబర్ లెక్క పెట్టండి. 1 2 3 5 6 7 అంటే ఆన్సర్ 7 స్క్వేర్ అంటే 49. ఏది 1 స్క్వేర్ నుంచి 13 స్క్వేర్ వరకు 49. అప్పుడు ఈ పార్ట్ వరకు ఎంత చెప్పండి? ఈ స్టార్టింగ్ 3 ఆడ్ నెంబర్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. 3 ఆడ్ నెంబర్స్ కదా, 3 స్క్వేర్ అంటే 9. 49లోంచి ఈ 9ని మైనస్ చేయండి, అప్పుడు 40 వస్తుంది. సో ఈ మిగిలిపోయింది 40 అంతే కదా. ఇది 9 అయితే ఇది 40 అయితేనే కదా 49 అయ్యేది టోటల్. కాబట్టి ఈ పార్ట్ మీకు కావాలి అంటే అప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి 13 స్క్వేర్ వరకు మీరు కనుక్కొని స్టార్టింగ్ పార్ట్ ఎంత ఉంటుందో అది తెలుసుకొని తీసేయాలి. సో ఇది స్క్వేర్స్కి సంబంధించిన సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఓకే, ఇదొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. ఇదేం పెద్ద రూల్ కాదు, అబ్జర్వేషన్, జస్ట్ అబ్జర్వేషన్తో రాసేది. 11 స్క్వేర్ ఆన్సర్ 121, 101 స్క్వేర్ ఆన్సర్ 10201, 1001 ఆన్సర్ 1002001, 1000201. అంటే వీటిని నిజంగా స్క్వేర్ చేస్తే ఈ ఆన్సర్లు వస్తుంటాయి. అంటే ఈ ప్యాటర్న్ వల్ల మనకి ఎక్కడన్నా రిలేషన్స్, అంటే ఈ ప్యాటర్న్ బేస్డ్గా ఏదన్నా వర్క్ వచ్చినప్పుడు తప్ప ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడానికి ఉన్న ప్యాటర్న్స్ మీకు ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త పదం కూడా మీరు నేర్చుకోబోతున్నారు. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను 1000001 స్క్వేర్ రాయమన్నా. ఈ నెంబర్కి స్క్వేర్ చేయాలంటే మీరు నిజంగా
అప్పో 1000001 ఇంటూ 1000001. నిజంగా ఈ రెండింటిని ఇంటూ చేసి మీరు ఆన్సర్ చేయక్కర్లేదు, చిన్న లాజిక్ టెక్నిక్ కనిపెట్టండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, మధ్యలో ఒక జీరో దూరితే 2కి ఒక జీరో ముందు 2కి ఒక జీరో వెనక వేసేయటమే. మధ్యలో 2 జీరోలు దూరితే 2కి ముందు 2 జీరోలు 2కి తర్వాత 2 జీరోలు పెట్టేయటమే. సో 1కి 1కి మధ్యలో 3 జీరోలు దూరితే ఆ 3 జీరోలని 2కి ముందు 2కి తర్వాత పెట్టేయటమే. సో చివర అటు చివర ఇటు చివర 1, మధ్యలో 2 అయితే ఫిక్స్. సో ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి అప్పుడు. సో మధ్యలో ఉండే 2కి ముందు 1 2 3 4 5 జీరోలు, 1 2 3 4 5, తర్వాత 5, 1 2 3 4 5, చివర 1, స్టార్టింగ్ 1. సో దీని ఆన్సర్ ఇది. సో సింపుల్, ఓకేనా. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఇంకొకటి కూడా చూస్తాం ఇప్పుడు మనం. చూడండి, 1 స్క్వేర్ ఆన్సర్ 1, 11 స్క్వేర్ ఆన్సర్ 1 2 1, 111 స్క్వేర్ ఆన్సర్ 1 2 3 2 1, 1 1 1 1 4 1s స్క్వేర్ 1111 స్క్వేర్ 1 2 3 4 3 2 1. అబ్జర్వ్ చేస్తున్నారా? వాల్యూ పెరిగి ఒక పాయింట్ వరకు పెరిగి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కిందకి వస్తుంది. 1 2 3 2 1, 1 2 1. మీరు గమనించండి, ఈ నెంబర్ని ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకలాగానే ఉంటుంది. 1 2 3 4 3 2 1, 1 2 3 4 3 2 1, 1 2 3 2 1, 1 2 3 2 1, 1 2 1 1 2 1. ఇదే కాదు, ఇందాకటిది కూడా అంతే. ఇందాకటిది కూడా ఈ నెంబర్స్ ఏవైనా సరే ముందు నుంచి మీరు చదివినా వెనక నుంచి చదివినా నెంబర్స్ సేమ్ ఉంటాయి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే పాలిండ్రోమ్ నెంబర్స్ అంటారు. ఈ వర్డ్ నోట్ చేసుకోండి, పాలిండ్రోమ్ నెంబర్స్. అంటే ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా నెంబరు ఒకటేలాగా ఉండే నెంబర్స్ని మనం పాలిండ్రోమ్ నెంబర్స్ అంటారు. చూడండి, ఇక్కడ రిలేషన్ మీరు గమనించారా? ఇందులో ఎన్ని 1లు ఉన్నాయి? 2. అంటే 1 నుంచి 2 దాకా పెరిగి మళ్ళీ 1కి పడిపోతుంది. 1లు 3 ఉన్నాయి అంటే 1 2 3 మళ్ళీ 2 1. 1లు 4 ఉన్నాయి అంటే 4 దాకా పోవాలి. 1 2 3 4 4 మెట్లు ఎక్కాలి, మళ్ళీ 3 2 1 4 3 2 1 మళ్ళీ 1కి దిగాలి. అంటే ఇప్పుడు 1 1 1 1 1 1 1 ఎన్ని రాసా నాకే తెలియదు. 1 2 3 4 5 6 7 1లు స్క్వేర్ రాశా. ఇప్పుడు దీని స్క్వేర్ రాయాలి. ఇన్ని 1లు దీన్ని చదవాలంటే బాబాయ్ 11,11,111 ఆ నెంబరు. దాన్ని స్క్వేర్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? నిజంగా స్క్వేర్ చేయక్కర్లేదు. చెప్పండి, ఇప్పుడు మనం ఎక్కడ దగ్గర రాయాలి? 1లు 7 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 7, మళ్ళీ ఇక్కడ డౌన్ చేయండి. 7 నుంచి మళ్ళీ వెనక్కి రండి. 6 5 4 3 2 1 పాలిండ్రోమ్ నెంబర్ రాస్తాం. సో అలా ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఇది పాలిండ్రోమ్ నెంబర్స్. పాలిండ్రోమ్ నెంబర్స్ అనేది మ్యాథ్స్కి సంబంధించింది కదా, చాలా లాంగ్వేజ్లో ఉంటుంది. మీరు మనం తెలుగులో కూడా ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకటే. కిటికీ, టమాటా, ఇంకా అలా జలజ, చాలా పదాలు ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ఇంగ్లీష్లో మీకు టెక్స్ట్ బుక్లో చేయడం మలయాళం. సో చాలా పాలిండ్రోమ్ వర్డ్స్ ఉంటాయి. ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా జలజ. నాకు స్టూడెంట్ ఉండేది ఒకప్పుడు. ముందు నుంచి చదివిన జలజనే, వెనక నుంచి చదివిన జలజనే. పాలిండ్రోమ్ వర్డ్ అది. సో అట్లా పాలిండ్రోమ్ అంటే వెనక నుంచి చదివినా ముందు నుంచి చదివినా ఒకలాగానే ఉండేవి. ఎస్, ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. సో మనం ఇంపార్టెంట్ రిలేషన్స్లో మీరు ఇక్కడ ప్యాటర్న్ని గమనించండి, మీరు బాగా అబ్జర్వ్ చేయాలండి. ఇది నేను ఆన్సర్ చెప్తే ఎలా ఉంటుందంటే ఓ ఇంతే కనిపిస్తుంది. మీరే దాన్ని కనిపెట్టేస్తే ఈ మిస్సింగ్ బాక్సెస్లో రాయాల్సిన ఆన్సర్లు మీరు రాసేస్తారు. మీరు ఒకసారి చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, ఈ వాల్యూని మీరు క్యాలిక్యులేట్ చేయండి. 3 స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేయండి, రెండు సేమ్ వస్తాయి. ఇప్పుడు చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 1 ప్లస్ ఇదంతా 4 ప్లస్ ఇదంతా 4 ఎంత అయింది? ఫైనల్గా 9. రైట్ సైడ్ ఉంది ఎంతండి? 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే కూడా 9. సేమ్ అయిందా లేదా వాల్యూ? ఓకే, ఏదన్నా ఇంట్రెస్టింగ్ రిలేషన్ గమనించారా? సార్ ఇక్కడ 3 ఉన్నాయి సార్, అందుకనే 3 స్క్వేర్. ఇక్కడ 7 ఉన్నాయి, ఎవరు 7 స్క్వేర్ రాసేయడానికి లేదు. చూడండి,
2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ అవుతుందట. వెరిఫై చేద్దాం. 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ వాల్యూ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ 7 స్క్వేర్ వాల్యూకి సమానం అవుతుందట. చూద్దామా. 4 ప్లస్ ఇది 9 ప్లస్ ఇది 36. 36 ప్లస్ 9 45 ప్లస్ 5 49. 7 స్క్వేర్ ఇస్ 49. ఎస్ 7. సో గమనించండి, ఇప్పుడు ఈ రెండింటిని బాగా అబ్జర్వ్ చేయండి. ఏమైనా కనిపెట్టారా? ఓకే, మీకు ఒక హింట్ ఇస్తాను. ఈ ఆన్సర్లో మనం రాస్తున్న 7 స్క్వేర్లో ఉన్న బేస్ 7ని ఈ 3 నెంబర్లో 3వ నెంబర్లో ఉన్న స్క్వేర్లో ఉన్న బేస్ని, ఈ బేస్ని గమనించండి. ఇక్కడ బేస్ని గమనించండి. ఒక విషయం అయితే అర్థమైంది కదా. ఏమర్థమైంది? ఈ బేస్ కంటే ఒకటి ఎక్కువ పెద్దది. ఇది 6 అయితే ఇది 7, అది 2 అయితే ఇది 3. ఓకే. ఈ బేసులకి రిలేషన్ గమనించండి. ఇప్పుడు ఇది 2, ఇది 1 2 రిలేషన్ గమనించండి. ఇది 6, ఇది 2 3. 2 3లని ఏం చేస్తే 6 వస్తుంది? ఇంటూ చేస్తే. 1 2లని ఏం చేస్తే 2 వస్తుంది? ఇంటూ చేస్తే. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి మనం ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంత రాయాలి చెప్పండి. ఇక్కడ బేస్ 4 ఉంది, ఇక్కడ బేస్ 5 ఉంది. అప్పుడు 4 5 ఇక్కడ ఎంత అవుతుంది? 20. ఇది 20 అయితే ఇది 21. మ్యాచ్ సరిపోయింది కదా. దీనికంటే ఇది ఒకటి ఎక్కువ ఉండాలి. 6 కంటే 7, 20 కంటే 21 సరిపోయింది. మీరు వాల్యూ కనుక్కొని చూడండి. నేను డైరెక్ట్ చేస్తున్నా. 4 స్క్వేర్ 16 అండి, 5 స్క్వేర్ 25, 20 స్క్వేర్ 400 యాడ్ చేస్తున్నా. 11 4 4 441. 21 స్క్వేర్ కూడా 441. సేమ్ అయినా చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ 30 ఉందంటే, ఇక్కడ 5 ఉందంటే ఇక్కడ ఎవరు ఉండాలిగా? 6. 5 6 30. మరి ఇది 30 స్క్వేర్ అయితే ఇదేమవ్వాలి? 31 స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, ఇది 6 స్క్వేరు, ఇది 7 స్క్వేరు. అప్పుడు ఈ రెండిట్లో ఉండాల్సింది ఎవరెవరు? ఇందులో ఉండాల్సింది ఎవరు? 42. 6 7 42 స్క్వేర్. అప్పుడు ఇక్కడ ఉండాల్సింది 43. దీన్ని జనరలైజ్ చేద్దామా? అంటే ఇక నెంబర్స్తో కాకుండా మామూలుగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ డబ్బా స్క్వేర్ ఈక్వల్ టు డబ్బా స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, ఈ డబ్బాలో ఎవరు ఉండాలి? కలర్ మారద్దా? వేరే కలర్. ఈ డబ్బాలో ఎవరు ఉండాలి? ఈ రెండు ఇంటూ చేస్తే వచ్చేది కదా ఈ డబ్బాలో ఉండాల్సింది. 6 7 42. ఈ రెండింటిని ఇంటూ చేసాం. 42 రాయకుండా 6 × 7 అని రాయొచ్చు కదా, ఏదైనా ఒకటే కదా. 5 6 అంటే ఇది 5 × 6. 4 5 ఇది 4 × 5. 2 3 అంటే ఇది 2 × 3. 1 2 అంటే ఇది 1 × 2. ఇది ఏ బి అంటే ఇది ఏ × బి. ఏ × బి ఇస్ ఏబి, రైట్. సో ఇది 42 అయితే ఇది +1, 30 అయితే ఇది +1, 20 అయితే ఇది +1, ఏబి అయితే ఇది +1, ఏబి +1 హోల్ స్క్వేర్. సో గుర్తుపెట్టుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ దేనికి సమానం అవుతుంది? ఏబి +1 హోల్ స్క్వేర్కి సమానం అవుతుంది. రైట్. ఓకే, ఇది 4th. నా స్క్వేర్ ఆఫ్ ఎవ్రీ ఆడ్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఏంటంటే ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ఎవ్రీ ఆడ్ నెంబర్, ఏ ఆడ్ నెంబర్ అని తీసుకోండి. ఆడ్ నెంబర్, ఎనీ ఆడ్ నెంబర్. 5 ఆడ్ నెంబరే కదా. 5ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ని మనం 2 నెంబర్ల సమ్గా రాయొచ్చు. ఎలాంటి నెంబర్లు అంటే కెన్ బి రిటర్న్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 కన్సెక్యూటివ్ నెంబర్స్. 2 వరుస నెంబర్ల సమ్గా రాయొచ్చండి. రాసేనా నేను డైరెక్ట్ ఇక్కడ. ఇది 12, ఇది 13. చెక్ చేసుకోండి. 5 స్క్వేర్ ఎంత? 25. 12 + 30 25. అంటే పక్క నెంబర్లే కదా. మీరు ఏ ఆడ్ నెంబర్స్ అని తీసుకోండి, మీరే చెప్పొచ్చు. ఇప్పుడు 7 స్క్వేర్ చెప్పండి. 7 స్క్వేర్ ఇందులో రెండిట్లో నెంబర్లు చెప్పాలి. అవి రెండు పక్కన నెంబర్లు అవ్వాలి. ఈ రెండు యాడ్ చేస్తే 7 స్క్వేర్ రావాలి. 7 స్క్వేర్ అంటే ఎంత ఎవరు? ఇంతకీ 7 స్క్వేర్ అంటే 49. వచ్చేసింది ఆన్సర్. 24 25 పక్క నెంబర్లు అవ్వాలి. 24 25 వరుస నెంబర్ల సమ్గా చెప్పాలి మీరు.
అంతేగాని సార్ 49 కదా సార్, ఇది 40, ఇది 9 సార్, ఇది 45 సార్, ఇది 4 సార్ కాదు. నేను అట్లా కాదు అడుగుతుంది. రెండు నెంబర్లు వరుస నెంబర్లుగా ఉండాలి. 24, 25, 12, 13 అలా చెప్పాలి. ఇంకోటి ఇస్తే చెప్తారా మీరు? ఇంకొక ఆడ్ నెంబర్ స్క్వేర్ ఏం రాద్దాం? సింపుల్ది రాద్దామా, మీకు కష్టపెట్టకుండా 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఓకే చెప్పండి. ఏ రెండు నెంబర్ల సమ్గా చెప్పారు? 4, 5. సింపుల్. సరే ఎలా చెప్పగలుగుతున్నారు? చిన్న నెంబర్లు అంటే ఓకే, నేను డైరెక్ట్గా ఒక పెద్ద ఆడ్ నెంబర్ ఇస్తాను. 53 స్క్వేర్. రెండు ఆడ్ నెంబర్స్ సమ్, రెండు వరుస నెంబర్ల సమ్గా చెప్పండి. 53 స్క్వేర్. 53 స్క్వేర్ వాల్యూ ఎంత చూద్దామా ముందు? 53 × 53. 3 3s are 9, 3 5s are 15, 5 3s are 15, 5 5s are 25, 26, 9, 10, 8, 2, 2809. దీన్ని ఇప్పుడు మీరు రెండు వరుస నెంబర్ల సమ్గా చెప్పాలి. నేను రాసేనా? 1404, 1405 అయిపోయింది. వరుస నెంబర్లు కదా, 1404, 1405. సో ఏ ఆడ్ నెంబర్నైనా ఇలా రాయొచ్చు, అది దీని మీనింగ్. స్క్వేర్ ఆఫ్ ఎవ్రీ ఆడ్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 కన్సెక్యూటివ్ నెంబర్స్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఏ ఆడ్ నెంబర్స్ అయినా అలా రాయొచ్చు, కానీ ఇవే నెంబర్స్ని మనం ఎలా కనిపెట్టాలి, ఆ పక్క పక్కనే ఉండే నెంబర్స్ని ఎలా కనిపెట్టాలి అన్నదానికి మనకు ఒక రూల్ ఉంది. ఇప్పుడు నేను ఒక ఆడ్ నెంబర్ని రాస్తాను. ఇప్పుడు చూడండి, 5 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్కి నేనేం రాశాను? 12 దెన్ +13 అని రాశాను. ఎలా తెలిసింది 12, 13ల సమ్గానే రాయొచ్చు అని? పెద్ద నెంబర్ కదండి, పెద్ద నెంబర్ చిన్న నెంబరే కదా, కాబట్టి ఈజీగా చెప్పాను అనుకోవచ్చు. మరి 53 స్క్వేర్ని ఎలా రాసా? 1404, 1405కి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఈ 5 స్క్వేర్కి ఒకటి తగ్గించండి, 5 స్క్వేర్కి ఒకటి పెంచండి, ఒకటి కలపండి. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 25కి ఒకటి తగ్గించండి, 24. మనసులో పెట్టుకోండి, 24. దాన్ని సగం చేయండి, 12. అంతే. ఇది వచ్చాక ఇదే ఉందిగా, సేమ్ కదా కదా. 25కి 1 కలిపితే 26, 26లో సగం 13 అయిపోయింది. ఇక్కడ కూడా నేను ఏం చేశాను? 53 స్క్వేర్కి ఒకటి తగ్గించా, 53 స్క్వేర్కి ఒకటి పెంచా, ఆన్సర్ని సగం చేశా. సో 53 స్క్వేర్ అంటే ఇదే కదా, 2809. ఒకటి తగ్గిస్తే 2808, ఒకటి తగ్గిస్తే దాన్ని సగం చేశా, 1404 అలా రాశా. మనసులో చేసుకున్నాను, ఇది కాకపోతే అంతే. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం జనరలైజ్ చేద్దామా? ఇఫ్ n ఈజ్ an ఆడ్ నెంబర్, n ఒక ఆడ్ నెంబర్ అయితే n స్క్వేర్ని మనం ఎలా రాసామండి? ఇప్పుడు రెండు సక్సెసివ్ నెంబర్స్ సమ్గా రాసాం. ఆడ్ నెంబర్ని రెండు కన్సెక్యూటివ్ నెంబర్స్ సమ్గా రాసాం. ఏంటి ఆ కన్సెక్యూటివ్ నెంబర్స్? n స్క్వేర్లోంచి ఒకటి తగ్గించి బై 2 చేయటం, n స్క్వేర్కి ఒకటి కలిపి బై 2 చేయటం. ఇది ఆడ్ నెంబర్స్ సమ్గా రాసాం. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ పోదాం. యూనిట్స్ ప్లేస్ ఆఫ్ రెండు ఆఫ్లు ఎందుకు? యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఏ స్క్వైర్డ్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, 36 స్క్వేర్ ఉందండి. దీని ఆన్సర్ మనకు తెలియదు. అట్లీస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఏముంటుందనేది అనేది తెలియాలి మనకి. మొత్తం ఆన్సర్ తెలియనక్కర్లేదు. 36ని స్క్వేర్ చేస్తే ఒక పెద్ద, ఇప్పుడు 5789 అనే నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాం. ఓ పెద్ద నెంబరు, 4 డిజిట్లు ఉన్నాయి. ఆన్సర్లో ఎన్ని వస్తాయి? 4 డిజిట్ నెంబర్కి 7 లేదా 8 డిజిట్స్ వస్తాయి. అన్నీ తెలియక్కర్లేదు. అట్లీస్ట్ మనకి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది దీని ఆన్సర్లో, యూనిట్స్ ప్లేస్ వరకు నెంబర్ ఏంటి అన్నదన్నది తెలియదు. దానికి మనం ఏం చేస్తే సరిపోతుంది? జస్ట్ యూనిట్స్ ప్లస్ డిజిట్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 6ని స్క్వేర్ చేస్తే మనసులో చేసుకుంది, 6 స్క్వేర్ 36 అంటే 6 వస్తుంది.
చివర 9ని స్క్వేర్ చేయండి 81, ఈ 1 వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. ఈ ముందు నెంబర్లన్నీ ఏమన్నా రానియండి. 2537 స్క్వేర్ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది? ఈ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది? 9 వస్తుంది. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ తెలుసా? ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. కాకపోతే నేను యూనిట్స్ ప్లేసే రాస్తున్నాను, ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తాయో 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 0 స్క్వేర్ అన్నాం. 10 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ 0. మీరు ఒక్కసారి గమనించండి, ఇక్కడ ఒక కీన్ అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు నేను 4362 స్క్వేర్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతా. ఈ నెంబర్ మొత్తం నాకు అక్కర్లేదు, దీని స్క్వేర్ అంతా అక్కర్లేదు, జస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే మీరు ఇక్కడ యూనిట్స్ ప్లేస్ని స్క్వేర్ చేయండి. 2కి స్క్వేర్ 4 కదా, ఈ పెద్ద నెంబర్కి కూడా యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఇది ఉల్టా ఆలోచించేటప్పుడు, అంటే నా దగ్గర ఒక స్క్వేర్ నెంబర్ ఉంది, బాగా ఆలోచించండి, నా దగ్గర ఒక స్క్వేర్ నెంబర్ ఉంది, దానికి యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది, అంటే ఇక్కడ స్క్వేర్ చేస్తున్న నెంబర్లో యూనిట్స్ ప్లేస్ ఎవరుండి ఉండాలి? ఉల్టా ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఉంటే స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ రాయటం బాగానే ఉంది, కానీ ఉల్టా ఆలోచించాలి. ఇక్కడ 9 ఉంటే ఇక్కడ ఎవరు ఉండాలి? 3 ఉండాలి సార్. వెరీ గుడ్, 3 ఉంటేనే స్క్వేర్ 9 అవుతుంది. లేదు, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది చూడండి. 9 మనకి 2 చోట్ల వచ్చింది. 3కి స్క్వేర్ 9, 7కి స్క్వేర్ కూడా యూనిట్స్ ప్లేస్ 9, 49 కదండి. 49 అంటే ఈ నెంబర్లో యూనిట్స్ ప్లేస్ 7 కూడా ఉండి ఉండొచ్చు. చివర 9 ఉంది, ఒక స్క్వేర్ నెంబర్ చివర 9 ఉంది అంటే యూనిట్స్ ప్లేస్ 7 నుండి ఉండాలి. ఇప్పుడు 529 అనే నెంబర్ ఉంది, ఇది ఎవరి స్క్వేరు అని అడిగాను. బాగా ఆలోచించండి, ఎవరి స్క్వేరు 529 అవుతుందని అడిగాను. అప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఓహో, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ 3 అన్నా ఉండాలి లేదా 7 అన్నా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 529 అనేది 3 డిజిట్ నెంబర్. 3 డిజిట్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని డిజిట్లు ఉండాలండి? 2 డిజిట్సే. ఇది 3 డిజిట్ అయిందంటే ఇది 2 డిజిట్ అవ్వాలి కదా ఖచ్చితంగా. 2 డిజిట్ ఎందుకు? ఒక 2 డిజిట్ నెంబర్ స్క్వేర్లో 4 కానీ 3 డిజిట్స్ కానీ ఉంటాయి కదా. 3 డిజిట్స్ వచ్చినాయి అంటే అది 2 డిజిట్ నెంబర్ స్క్వేర్ అయి ఉంటుంది. సో 529 దేనికి మధ్యలో ఉంటుంది? మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు మామూలు స్క్వేర్లు చేద్దాం, మామూలు రౌండ్ ఫిగర్లు రాద్దాం. 20 స్క్వేర్, 30 స్క్వేర్, 40 స్క్వేర్ ఇట్లా రాద్దామా? ముందు 10 స్క్వేర్. రౌండ్ ఫిగర్ల స్క్వేర్లు చెప్పండి. 10 స్క్వేర్ ఎంత అండి? 100. 20 స్క్వేర్ ఎంత? 400. 30 స్క్వేర్ ఎంత? 900. 40 స్క్వేర్ ఎంత? 1600. 529 ఎక్కడ ఉండాలి? ఈ మధ్యలోనే ఉండాలి, అంతే కదా. 400కి 900కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ 529 అయి ఉంటుందంటే ఖచ్చితంగా 20 స్క్వేర్ 30 స్క్వేర్ లోపు, అంటే 20లోనే ఉంటుంది. అంటే ఈ డిజిట్ ఖచ్చితంగా 2నే, 20లలోనే ఉంది దాని ఆన్సర్. 529 యొక్క ఎవరి నెంబర్ స్క్వేర్గా రాసామనే నెంబర్లు 20లలోనే ఉంటుంది. అయితే అది 23 స్క్వేర్ కావాలి లేదా 29 స్క్వేర్ కావాలి. అయితే 529 400కి దగ్గర ఉంటుందా 900కి దగ్గర ఉంటుందా? 529 దీనికి దగ్గర ఉంటుంది. అప్పుడు 20కి దగ్గర ఉండే నెంబర్ ఎవరు? 23 కదా. 27 30కి దగ్గర ఉంటుంది. 23 20కి దగ్గర ఉంటుంది. కాబట్టి 23 ఇస్ ద రైట్ ఆన్సర్. కొంత మీకు కన్ఫ్యూజ్ అనిపించింది అనుకోండి ఒకసారి, ఇంకొకసారి దీన్ని మళ్ళీ వెనక్కి జరిపి వీడియోని వినే ప్రయత్నం చేయండి. అయినా మీ కన్ఫ్యూజన్ తీరట్లేదు అనుకోండి, నేను మీ క్లాసులో చెప్తాను, దీని సంగతి ఇక్కడ వదిలేయండి. కొంత ప్రాక్టికల్ వర్క్ చేస్తూ మనం చేస్తే
క్లారిటీ వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎస్టిమేషన్స్, స్క్వేర్ రూట్స్ ఎస్టిమేషన్స్లో మనకు ఉపయోగపడుతుంది. మీకు నేను స్క్వేర్ రూట్స్ కాన్సెప్ట్ ఇంకా మొదలు పెట్టలేదు. అసలు స్టోరీ ఇంకా ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్స్ ఫెస్టివల్ అని దీని తర్వాత స్క్వేర్ రూట్స్ టాపిక్ ఉంది. అక్కడ స్క్వేర్ రూట్స్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఇది ఇంకా నేను క్లియర్గా డీటెయిల్డ్గా చాలా బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కాకపోతే యూనిట్స్ డిజిట్ని స్క్వేర్ చేయటం అనే టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అని పరిచయం చేయడం కోసం మీకు ఇదంతా చెప్పా. ఒక నెంబర్ని స్క్వేర్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏం డిజిట్ ఉంటుందో మనం ఎస్టిమేట్ చేయగలగాలి. దానికోసం ఇక్కడ యూనిట్స్ ప్లేస్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూడండి, ఇది చాలా ఈజీ అండి. ఇది ఇప్పుడు ఒక ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, 4 అనేది ఈవెన్ నెంబర్, స్క్వేర్ చేస్తే 16. ఇది ఈవెన్ నెంబరు, వచ్చింది కూడా ఈవెన్ నెంబరే. ఒక ఆడ్ నెంబర్ ఉందనుకోండి, స్క్వేర్ చేస్తే వచ్చేది ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబర్ 5, 25 కూడా ఆడ్ నెంబర్. అంటే ఒక ఈవెన్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఎప్పుడు ఈవెన్ నెంబరే వస్తుంది. ఒక ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఎప్పుడు ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని థీరమ్స్లో, జామెట్రీ థీరమ్స్లో చాలా హెల్ప్ అవుతాయి ముందు మీరు కొంచెం పెద్ద క్లాసులకు వెళ్ళినప్పుడు. కాబట్టి ఇక్కడ చిన్న చిన్న రిలేషన్స్ అర్థం చేసుకొని ఓకే అని పక్కన పెట్టి ముందుకెళ్దాం మనం. సో ఇందులో పెద్ద మాట్లాడుకునే లేదు. ఈవెన్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుంది. ఒక ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ వస్తుంది కదా. చలో, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, పైథాగోరియన్ ట్రిప్లెట్స్. సో పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఇస్ ద వెరీ 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 ఫేమస్ టాపిక్. జామెట్రీలో ట్రైనామెట్రీ అనే ఒక ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పైథాగరస్ అనే ఒక ఫేమస్ గ్రీక్ మ్యాథమెటిషియన్ ఉన్నాడు. సో ఆయనకు సంబంధించిన చాలా రకరకాల కథలు మనకి ప్రచారంలో ఉన్నాయి. సో ఆయనకు సంబంధించిన ఒక థీరం ప్రచారంలో ఉంది. ఆ థీరంని ఆయన కంటే ముందు ఇండియన్సే ఇచ్చారన్న వాదన కూడా ప్రచారంలో ఉంది. సరే, ఆయన ఫస్టా ఇండియన్స్ ఫస్టా అనేది గొడవ ఇప్పుడు మనం కొట్టుకోవడం టైం కాదు. కాబట్టి మీకు అసలు కాన్సెప్ట్ ఏంటో పరిచయం చేస్తా. ట్రిప్లెట్స్, ఒక 3 నెంబర్ల సెట్ని ట్రిప్లెట్స్ అంటారు. ఎప్పుడు అంటారు అంటే, సపోజ్ 3, 4, 5 ఈ 3 నెంబర్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడండి, ఆప్షన్స్ ఇస్తాడు. ఏ, బి, సి, డి, 2, 3, 5, 1, 2, 3, 4, 5, 6. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్లో ఉన్నవి పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతాయి. ఈ ముగ్గురు పైథాగోరియన్ ట్రిప్లెటా, ఈ ముగ్గురు అవుతారా, ఈ ముగ్గురు అవుతారా, ఈ ముగ్గురు అవుతారా కనిపెట్టమంటాడు. సో పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే ఏంటంటే, మీకు ఇచ్చిన 3 నెంబర్లలో పెద్ద నెంబర్, 3 నెంబర్లలో పెద్ద నెంబర్ స్క్వేరు దేనికి సమానంగా ఉండాలంటే, చిన్న నెంబర్లని స్క్వేర్ చేసి కలిపితే ఎంత వస్తుందో అంతకు సమానంగా ఉండాలి. చూడండి, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, కలిపితే ఎంత? 25. మరి 5 స్క్వేర్ ఎంత? 25. సో 25, 25 సేమ్ అయినాయి. కాబట్టి ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతాయి. మీరు చెక్ చేయండి, ఇందులో చెక్ చేయండి అది పాసిబుల్ అవుతుందో. 2, 3, 5 పెద్ద నెంబర్ స్క్వేరు దేనికి సమానంగా ఉండాలి? చిన్న నెంబర్ల స్క్వేర్ల సమ్ముకి. చిన్న నెంబర్లను కూడా స్క్వేర్ చేయాలి, యాడ్ చేయాలి. ఇదెంత అండి? 4, ఇదంతా 9, కలిపితే ఎంత? 13. మరి ఇక్కడ ఎంత వస్తుంది? 25 వస్తుంది. సేమ్ ఉందా? లేదు. కాబట్టి ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్ అవ్వవు. ఇవి కావు, ఇవి కావు. సో ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే. చూద్దాం మనం. 3, 4, 5 ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అయింది. 5 ఒక పని చేద్దాం, వీటి నుంచి మీకు ఇంకోటి తయారు చేస్తాను. 6, 8, 10 ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఇందులో పెద్ద నెంబర్ ఎవరు? 10. 10కి స్క్వేరు, పెద్ద నెంబర్ స్క్వేరు ఈక్వల్ టు చిన్న నెంబర్ల స్క్వేర్ల సమ్. ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయండి. 36 + 64 యాడ్ చేస్తే 100. 10 స్క్వేర్ కూడా 100 సేమ్ అయినా. సో ఇది కూడా ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్. 9, 12, 15 పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుందా? డెఫినెట్గా అవుతుంది పైథాగోరియన్ ట్రిప్లెట్. మీరు
ఈ సెట్ నేను ఇప్పటికిప్పుడు తయారు చేశాను. ఎలా తయారు చేసింది తెలుసా? ఇక దీని నుంచి తయారు చేశాను. ఈ మెయిన్ పైథాగోరియన్ ట్రిప్లెట్లో ఉన్న ప్రతి నెంబర్ని 2తో ఇంటూ చేశాను. ఇది వచ్చింది. మెయిన్ పైథాగోరియన్ ట్రిప్లెట్లో ఉన్న ప్రతి నెంబర్ని 3తో ఇంటూ చేశా. ఇది వచ్చింది. అంటే అర్థమైందా? ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ మనకు తెలిస్తే అందులో ఉన్న ప్రతి నెంబర్ని మనం ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేవి కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్ అయితే. అలాగనే 5, 12, 13 పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుందా లేదా వెరిఫై చేయండి. వీడియో పాస్ చేయండి. పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుందా లేదా వెరిఫై చేసి చెప్పండి నాకు. ఓకే, వీడియో పాస్ చేశారని నమ్ముతున్నా. నేను చెక్ చేస్తున్నా. 13కి స్క్వేర్ చేస్తే అది దేనికి ఈక్వల్ ఉండాలి? 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్కి ఈక్వల్ ఉండాలి. సో 25, 144 కలిపితే 169. ఇది కూడా 169. ఎస్, 5, 12, 13 ఫార్మ్స్ ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్. ఓకేనా? సో పైథాగోరియన్ ట్రిప్లెట్ని మీరు కూడా తయారు చేయొచ్చు. మీరు ఎలా తయారు చేయొచ్చో మీకు ఒక చిన్న టేబుల్లో చెప్తాను. నేను వద్దు, వేరే పేజీలో చెప్తాను. m² మైనస్ n² 2mn m² ప్లస్ n². మీరు ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ని తయారు చేయొచ్చు. మీరే తయారు చేయొచ్చు. మీ ఇష్టం వచ్చిన నెంబర్లు తీసుకోండి. m ప్లేస్లో n ప్లేస్లో మీ ఇష్టం వచ్చిన నెంబర్లను సెలెక్ట్ చేసుకోండి. m ఒక నెంబర్ అనండి మీరు, 2. n ఒక నెంబర్ అనండి, ఇది 3, 2, ఇది 3. సో m n, ఇది n. ఓకేనా? m nల్ని మీ ఇష్టం వచ్చిన ఒక 2 నెంబర్లు సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 నెంబర్లతో ఒక ట్రిప్లెట్ని తయారు చేద్దాం. 2 m చిన్నగా ఉండేలాగా తీసుకుందాం, m పెద్దగా ఉండేలాగా తీసుకుందాం. m ప్లేస్లో 3 తీసుకుందాం, n ప్లేస్లో 2 తీసుకుందాం. ఓకే, mని స్క్వేర్ చేస్తే అంటే 3ని స్క్వేర్ చేస్తే 9 మైనస్ nని స్క్వేర్ చేస్తే 4. 9 మైనస్ 4 ఎంత అండి? 5. ఓకే, తర్వాత 2 ఇంటూ m ఇంటూ n మల్టిప్లై చేయండి. అంటే 2 ఇంటూ 3 ఇంటూ 2, 2 ఇంటూ 3 ఇంటూ 2 అంతే కదా. 2 ఇంటూ m ఇంటూ n అంటే m ప్లేస్లో 3, n ప్లేస్లో n. 2 3 6, 6 2 12. 12 m² ప్లస్ n². m² అంటే 9 ప్లస్ n² అంటే 4. 9 ప్లస్ 4 13. సో 5, 12, 13 ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ తయారైంది. ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ అని మనం ఇప్పుడే ప్రూవ్ చేసాం, మనం ఇప్పుడే వెరిఫై చేసాం. సో ఇదొక పైథాగోరియన్ ట్రిప్లెట్ అయింది. ఇంకొక నెంబర్స్ తీసుకుందామా? 2, 1 తీసుకుందాం. 2, 1 తీసుకొని చేద్దాం. 2² 4 మైనస్ 1² 1. 4 మైనస్ 1 3. పైథాగోరియన్ ట్రిప్లెట్లో ఒక నెంబర్ వచ్చింది. 2 ఇంటూ 1, 2 ఇంటూ m ఇంటూ n. 2 2 4, 4 1 4. ఇంకొక నెంబర్ వచ్చింది. m² ప్లస్ n² అంటే 4 ప్లస్ 1 5. సో 3 4 5 ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ ఆల్రెడీ మనం రాసాం. సో అట్లా మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నెంబర్లన్నీ తీసుకొని m పెద్దగా ఉండేలాగా చూసుకొని ఇష్టం వచ్చిన నెంబర్లు తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పైథాగోరియన్ ట్రిప్లెట్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, m² మైనస్ n² కామా 2mn కామా m² ప్లస్ n². ఈ ముగ్గురు ఏం ఫామ్ చేస్తారు? ఆల్వేస్ ఫార్మ్స్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్. ఓకేనా? సో ఇది ఇవాళ క్లాసు. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నాము ఈరోజు క్లాస్లో. రేపు నెక్స్ట్ ఇంకొక క్లాసులో ఇక మనం అసలు సిసలైన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి ఎంటర్ కాబోతున్నాం. స్క్వేర్ రూట్స్ అని మన చాప్టర్ పేరుని పరిచయం చేసుకోబోతున్నాం. స్క్వేర్ నెంబర్స్ గురించి మాట్లాడడం ఇప్పటివరకు. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ని మనం పరిచయం చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. అత్యంత అద్భుతమైన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్. సో కలుసుకుందాం అందులో. బాయ్.